స్థితిలో, అనేక శత్రువుల చేత బలహీనమైన స్థితిలో నీ ఆధ్యాత్మిక జీవితం ముందుకు సాగిదేమో కానీ నీ శత్రువులను ఆయన నిర్మూలము చేయబోతున్నాడు. ఎవరు నీ శత్రువు? నీ ఆర్థిక సమస్యనే నీ శత్రువు, నీ అనారోగ్యమే నీ శత్రువు, నీ అసమాధానమే నీ శత్రువు, నీ శాపమే నీ శత్రువు, నీ పేదరికమే నీ శత్రువు. అనేక రీతులుగా మృంగిపోయిన బలహీనమైన ఆ భయంకరమైన శత్రు యొక్క అబద్ధ హస్తాలలోకి వెళ్ళి బయటికి రాలేని స్థితిలో శత్రు పోరాటంలో నువ్వు ఉంటావేమో. ఈ రాత్రి నీకు శుభవార్త, నీ శత్రువులను దేవుడు నిర్మూలము చేయబోతున్నాడు. నీ శత్రువులను నిర్మూలము చేయడానికి దేవుడు నిన్ను స్థలానికి తీసుకొని వచ్చినాడు. ఎస్, భయం, ఆందోళన, వ్యతిరేకత, అసమాధానం, నిరీక్షణ లేని స్థితి. ఈ రాత్రి శుభవార్త, ఆ భయంకరమైన శత్రువును దేవుడు ఈ రాత్రి ఈ కొత్త సంవత్సరంలో నిర్మూలము చేయబోతున్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగనివ్వకుండా వెనకంజ వేస్తూ ఎన్నో తీర్మానాలు తీసుకొని పడిపోయిన స్థితిలో, చచ్చిన స్థితిలో నీ జీవితం గడిచిపోతుంటే ఈ రాత్రి నీకు శుభవార్త. నిన్ను 25లో తరిమిన ఆ శత్రువును దేవుడు నిర్మూలము చేయబోతున్నాడు. నువ్వు ఎక్కడ తృణీకరింపబడ్డావో, నువ్వు ఎక్కడ వెలివేయబడ్డావో, ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ తలదించుకున్నావో అదే స్పాట్లో నీ తలను పైకెత్తబోతున్నాడు. 2025 ఓటమి, 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 పరాజయం, పరాజయం, పరాజయం. No! 26లో విజయం, విజయం, విజయంతో అడుగు పెట్టబోతున్నావు. నీ శాపము ఆశీర్వాదకరంగా మార్చబోతున్నది.